న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఫౌండేషన్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి వెల్లడి. తిరుపతి జిల్లా వాకాడ్ మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జేమ్స్ రోహిత్ ఆధ్వర్యంలో టీబీ పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిణీ. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ గురైన మా భూముల్ని మాకివ్వండి. తమ వారసత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్తో అన్యక్రతం చేశారని పోతుగుంట పద్మ తన సోదరుతో కలిసి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు. మండల కేంద్రంలోని గ్రామ దేవత మణుబోలమ్మ నాగారప్పమ్మ శ్రీమాత పరమేశ్వరి గంగమ్మ తల్లి ఆలయంలో చోరీ. ₹1,00,000 మేర నగదు దోచుకెళ్లినట్టు తెలిపిన గ్రామస్తులు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఫౌండేషన్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఫౌండేషన్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించి 17 సంవత్సరాలు పూర్తయిందని, పేద విద్యార్థులను ఎంపిక చేసి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వారికి పూర్తిగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత విద్య అందిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం విద్యార్థుల ఎంపిక ఈ నెల 25న గూడూరు పట్టణంలో జరుగుతోందని, 24వ తేదీలోపు ఎంట్రన్స్ ఫామ్ ఫిలప్ చేసి సొసైటీలోని ఫౌండేషన్ కార్యాలయంలో అందించాలని సూచించారు. ఈ సమావేశంలో దశరథ రామిరెడ్డి, బాలకృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు. తర్వాత అమ్మఒడి పెట్టిన తర్వాత ఆలోచించాము, అమ్మఒడి వస్తుంది కదా, ఈ స్కీమ్ని మనం కంటిన్యూ చేయాలా లేదా అని ఆలోచించాం. కానీ అమ్మఒడి ఒక బిడ్డకు మాత్రమే ఇస్తున్నాడు మన జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఒక ఇంట్లో 2-3 ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేది లేదు. అదేవిధంగా వాళ్ళు కూడా కొన్ని నామ్స్ పెట్టుకుంటారు. ఇది 4 వీలర్ ఉండకూడదని, కరెంటు బిల్లులని, అవేని ఇవన్నీ చాలామందికి డిస్క్వాలిఫై చేస్తున్నారు. సో ఆ ఉద్దేశంతో మేము మా డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ఇంకా సేవ చేసేది బాగా స్కోప్ ఉందని చెప్పి ఆలోచించి ఆ ప్రోగ్రాన్ని కంటిన్యూ చేశాము. ఇప్పుడైతే గత ప్రభుత్వం ఒకరికి ఇస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి అమలు చేశారు, ఇస్తున్నారు కూడా. కానీ దాన్ని ఎనలైజ్ చేస్తే అందరికి రావటం లేదు. చాలామంది పిల్లలకి ఈ తల్లికి మనం రావటం లేదు. ఎందుకంటే దీంట్లో కూడా కొన్ని నామ్స్ ఉన్నాయి. 4 వీలర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్సీ డ్రైవర్ ఉంటాడు, ట్యాక్సీ కొనుక్కుంటాడు, 4 వీలర్ ఉంటాడు, కానీ ట్యాక్సీ మీద ఆధారపడి ఉంటాడు. అతనికి ఏమంటే ట్యాక్సీ ఉందని చెప్పి మనం డిస్కంటిన్యూ చేస్తే అది అతను గుర్తేది. అదేవిధంగా కరెంటు బిల్లులని ఏమైనా చెప్పి దీన్ని కూడా కొన్ని కండిషన్స్ పెట్టి చాలామంది పిల్లలు డిస్క్వాలిఫై అయిపోతున్నారు. సో మిగతా పిల్లల్ని వాళ్ళ స్థితిగతులు చూసుకొని వాళ్ళు అర్హులని చెప్పి వాళ్ళను ఎంపిక చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు RTE 12(1)C అనే ఒకటి యాక్ట్ వచ్చింది. RTE 12(1)C కింద కొంతమంది పిల్లలకి గవర్నమెంట్ మాకు స్కూల్స్కే డబ్బులు వేస్తున్నారు. దగ్గర 13,500, 13,500 లెక్కన స్కూల్ కేటగిరీ వేస్తున్నారు. అటువంటి పిల్లలు కూడా దీంట్లో నుంచి ఎగ్జామ్ చేస్తాము. ఆ పిల్లలు ఎగ్జామ్ చేస్తాము. తల్లికి వందనం వస్తున్నటువంటి పిల్లలు కూడా ఎగ్జామ్ చేసి మిగతా పిల్లలు చాలామంది ఉన్నారు. మాకు స్కూల్లో డేటా ఉంది, సగం మందికి కూడా రావటం ఉంది. చాలామంది పిల్లలు అర్హులు, అవసరమైన వాళ్ళు ఈ తల్లికి వందనం రావటం లేదు. అటువంటి పిల్లల్ని మేము లొకేట్ చేసి వాళ్ళకి ఈ మా డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ప్రోగ్రాం బాగా సక్సెస్ అవుతుంది. మీరు దీన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తే అర్హులు బాగా దీనికి స్పందించి ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే దాంట్లో ఎవరికి అర్హులు చెప్పారు, మా డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ చైర్మన్ గారు చెప్పారు. అందులో ఒక లిమిట్ అనేది చిన్న అవసరాన్ని బట్టి లిమిట్ కూడా పెంచుతాము. అందులో 10th క్లాస్ వరకు సహాయం అందిస్తున్నాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా, ఎందుకంటే ఇంటర్మీడియట్లో తల్లికి వందనం ఆడబడి ఇదే పరిస్థితి. ఇంటర్మీడియట్లో కూడా అందరికి ఇవ్వటం లేదు. కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వటం లేదు. ఇకపోతే బీటెక్ ఓటికి పోతే కూడా అందరికి ఇస్తున్నారు. ఇచ్చేది తక్కువైనా అందరికి ఇస్తున్నారు. మేము ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ వరకు మా పరిధి పెంచాము. తర్వాత చూస్తాం, అవసరమైతే పై క్లాసులు కూడా. ఎందుకంటే డోనార్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ప్రతి సంవత్సరం 20-25 లక్షలు దీని మీద స్పెండ్ చేస్తున్నాం. డోనార్స్ ముందుకు వచ్చి అవసరం అనిపిస్తే ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా మనం బీటెక్ డిగ్రీ కోర్సులు కూడా ఎక్స్టెండ్ చేసే ఆస్కారం ఉంది. మీకు అందరికీ నమస్కారం. దీన్ని బాగా ప్రచారం చేయవలసిన కోరుతున్నాను.
అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ స్థాపించి ఈ రోజుకి దాదాపు 17 సంవత్సరాలైంది. 2009లో స్థాపించడం జరిగింది ఈ సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విద్య పేద పిల్లలకి అందించాలి. ముఖ్యంగా స్కూల్ విద్య, నాణ్యమైన విద్య పేద పిల్లలకి అందించాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేసిన రోజుల్లో అయితే అమ్మఒడిలు, తల్లికి వందనాలు ఇవి కూడా లేవు. మేమే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది నిజంగా పేద పిల్లలకి అవసరమైనటువంటి ప్రోగ్రాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ రోజు 10 మంది పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈరోజు దాదాపు 85 మంది పిల్లలు ఈ ప్రోగ్రాంలో ఉన్నారు. సో ఫస్ట్ ఇయర్ టేకప్ చేసిన తర్వాత ఆ పిల్లల్ని కంప్లీట్గా 10వ తరగతి దాకా మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చేర్పించి ఉచితమైనటువంటి విద్య, అన్ని రకాలుగా ఫీజులు కానివ్వండి, బుక్స్ కానివ్వండి, యూనిఫామ్లు కానివ్వండి, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినంత వరకు ఇంకా వాళ్ళకి ఏ ఖర్చు లేకుండా పూర్తిగా మా ఖర్చుతోటి మేము చదివించడం జరిగింది. సో ఈ 17 సంవత్సరాలుగా దాదాపుగా 100 మంది పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళి తర్వాత ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి చదివి ఉద్యోగాలు కూడా చేసుకుంటూ బాగా సెటిల్ అయి ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు చాలామంది ఉద్యోగాలు చేసి సెటిల్ అయినారు. ఇట్ ఈస్ వెరీ ప్లీజింగ్ థింగ్ ఫర్ అస్. తర్వాత ఈ సంవత్సరం నుంచి ఈ ప్రోగ్రాంలో 10th క్లాస్తో ఆపకుండా ఇంటర్మీడియట్ వరకు కూడా మేము ఈ ప్రోగ్రాంలో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాము. సో ఏ పిల్లలనైనా సరే మేము టేకప్ చేసిన తర్వాత వాళ్ళని సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ కూడా పూర్తయ్యే వరకు మేము చదివిస్తాము. ఎందుకంటే తర్వాత ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ ఫీజు రీయింబర్స్మెంట్లు వస్తాయనేది మా ఉద్దేశం. సో ఆ రకంగా బట్ ఈ ప్రోగ్రాంలో మేము టేకప్ చేసే పిల్లలు ఎవరు కూడా గవర్నమెంట్ ద్వారా మళ్ళీ వాళ్ళకి ఏదన్నా అమ్మఒడి కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, ఇంకో ప్రోగ్రాం కింద కానివ్వండి, వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు వస్తుంటే మేము సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తాం అనమాట. సో ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేసినప్పటి నుంచి 2009లో స్టార్ట్ చేసినప్పటి నుంచి మాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు దర్శన కానివ్వండి, పురుషోత్తం కానివ్వండి, పురుషోత్తం నాతో ఉండకపోయినా కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్కి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. బాలా ట్రస్ట్లో లేకపోయినా సరే బాలా ఈజ్ ఎ గ్రేట్ సపోర్ట్. ఇక్కడ లేరు కొంతమంది, మునిగిరీష్ కానివ్వండి, ఇంకా కొంతమంది కానివ్వండి, దే హావ్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి దాదాపుగా ఇయర్లీ దగ్గర 20 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రాంలో ఇంత ఖర్చు పెట్టేదానికి ముఖ్యంగా చాలామంది కొంతమంది డోనర్స్ ఉన్నారు. ఇది బేసిక్గా మా ఫ్యామిలీ ట్రస్టే, ఫ్యామిలీ మెయిన్ కాంట్రిబ్యూషన్ అయినా కూడా విత్ ఇన్ ద ఫ్యామిలీ కొంతమందిని ప్రత్యేకంగా రెఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి అర్బన్ రైజ్ దాదాపుగా 10 లక్షల రూపాయలు ఎవ్రీ ఇయర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది గత 2-3 సంవత్సరాల నుంచి. అంతకుముందు పూర్తిగా మేమే చేసేవాళ్ళం. సో మా కంపెనీ కూడా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మా అమ్మగారు ఎవ్రీ ఇయర్ బిగ్ డోనరు. అదేవిధంగా మా చెల్లెలు నంబూరు లత, షీ ఈజ్ ఆల్సో ఏ బిగ్ డోనరు. సో ఇంకా కూడా చాలామంది ఫ్రెండ్స్, పర్టికులర్గా సుధారాణి కానివ్వండి, శ్రీనివాస్ కానివ్వండి, సాయిబాబా కానివ్వండి, సో మెనీ పీపుల్ పేర్లు చెప్తా ఉంటే ఇంకా లిమిట్ ఉండదు. బట్ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ లిమిటెడ్ అయినా కూడా సో మనం ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఎవ్రీ ఇయర్ చేయగలుగుతున్నాము. సో ఈ ఇయర్ సంబంధించినంత వరకు సెలక్షన్ 25వ తేదీ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు పాంప్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది. సో 25వ తేదీ లోపల అంటే 24వ తేదీ కల్లా సెలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు ఆ అప్లికేషన్ని ఫిలప్ చేసి దాంతోపాటు వాళ్ళు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రూఫ్ను కూడా అటాచ్ చేసి ఇదే ఆఫీస్లో మా ఇంట్లో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ ఆఫీస్ ఇదే, మా ఇల్లు ఇదే. సో ఇక్కడే సబ్మిట్ చేయాలి 24వ తేదీ లోపల. సో 25వ తేదీ మార్నింగ్ మేమందరం కూర్చొని పేరెంట్స్తో మాట్లాడి, అదేవిధంగా పిల్లలతో మాట్లాడి వాళ్ళ నుంచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పెద్దగా లిమిటేషన్స్ ఏవి లేవు. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మందిని తీసుకోవాలని అనుకుంటున్నాము. బట్ అట్ ద సేమ్ టైం మా క్రైటీరియాని వాళ్ళు మీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈసారి కొంచెం గర్ల్ చిల్డ్రన్ని ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాము. ఎక్కువ మంది గర్ల్ చిల్డ్రన్ని పికప్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వచ్చే స్కాలర్షిప్లు పర్టికులర్గా పేరెంట్స్ ఎక్కువ అబ్బాయిల మీదే ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు, అమ్మాయిల మీద తక్కువ ఖర్చు పెడతారు. సో మేము గర్ల్ చిల్డ్రన్కి ఎక్కువ సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాము. సో అందువల్ల ఈ ప్రోగ్రాంలో పేరెంట్స్, జెన్యూన్ పేరెంట్స్ ఎవరైనా కానివ్వండి, కొంచెం ఇది 10 మందికి తెలియాలి. అందరూ తెలిసి అందరూ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళలో నుంచి మేము మంచి పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటే మాకు తృప్తిగా ఉంటుంది. సో గత ఎక్స్పీరియన్స్లో అయితే మాత్రం లాస్ట్ 16-17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అయితే మాత్రం పిల్లలు
నిజంగా మనం సపోర్ట్ అందిస్తే వాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 8 మంది పిల్లలు 10th క్లాస్ కంప్లీట్ చేశారు. 10th క్లాస్ కంప్లీట్ చేస్తే 8 మంది పిల్లలు 4 పిల్లలు 90% అబోవ్ స్కోర్ చేశారు. 3 పిల్లలు 80% అబోవ్ స్కోర్ చేశారు. చాలా బాగా స్కోర్ చేస్తున్నారు. ఆల్ వీ నీడ్ ఈస్ టు సపోర్ట్ దెమ్ ఎ లిటిల్ బిట్ అంతే. సో వాళ్ళందరూ కూడా బాగా సెటిల్ అవుతున్నారు, విచ్ ఈజ్ వెరీ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ అస్. సో యా, మీకు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ స్ప్రెడ్ దిస్ వర్డ్, అందరికీ తెలిసేటట్టు చేయండి. 25వ తేదీ ఎక్కువ మంది అర్హులు పార్టిసిపేట్ చేస్తే, ఆఫ్ కోర్స్ అందరినీ తీసుకోలేము, బట్ ఈసారి ఎక్కువ మందిని తీసుకోవాలని అనుకుంటున్నాము. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచల నాయుడు ఆధ్వర్యంలో గూడూరు జిల్లా కేంద్రం చేయాలని జరుగుతున్న శిబిరం 200వ రోజుకు చేరుకుంది. ప్రజల ఆకాంక్ష నెరవేరాలని హోమపూజ కార్యక్రమాలు నిర్వహించారు నిర్వాహకులు. కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ గూడూరు జిల్లా కేంద్రం అవడానికి అన్ని వనరులు ఉన్నాయని, భవిష్యత్ తరాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని, ప్రభుత్వం వెంటనే గూడూరును జిల్లా కేంద్రం చేయాలని కోరారు. జిల్లా కావాలని గత 200 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఈరోజు ఆ దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామికి హోమం చేసి, అయ్యా మాకు గూడూరు జిల్లా చూపించండి అని ఆ దేవదేవుడిని అడిగినాం. అదేవిధంగా మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మనసు గూడూరు వైపు మళ్లించి గూడూరు జిల్లా చేయండి, చూపించాలా తండ్రి నాయన వెంకటేశ్వర స్వామి. మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి గారు ఈరోజు భావితరాల బిడ్డల భవిష్యత్తు సార్, ఇది మీరు ఖచ్చితంగా గుర్తించాలి. మా శ్రమ 200 రోజులు గాలనక వర్షం అనక మంచనగా ఎండనగా మేము కూర్చొని రోజు గూడూరు జిల్లా చేయండి, గూడూరు జిల్లా చేయండి అని మేము అడుగుతూనే వచ్చాం. ఈ రోజుకి మాకు 200 రోజులు పూర్తి అయిపోయింది. మేము మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలనేది అర్థం కాక ఈరోజు మా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గూడూరు జిల్లా చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లా కావాలని గత 200 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో ఈరోజు ఆ దేవదేవుడు ఆ వెంకటేశ్వర స్వామికి హోమం చేసి, అయ్యా మాకు గూడూరు
జిల్లా చూపించండి అని ఆ దేవదేవుడిని అడిగినాం. అదేవిధంగా మనము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మనసు గూడూరు వైపు మళ్లించి గూడూరు జిల్లా చేయండి, చూపించాలా తండ్రి నాయన వెంకటేశ్వర స్వామి. మన కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి ఈరోజు భావితరాల బిడ్డల భవిష్యత్తు సార్, దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తించాలి. మా శ్రమ 200 రోజులు గాలనక వర్షమనక మంచనగా ఎండనగా మేము కూర్చొని రోజు గూడూరు జిల్లా చేయండి, గూడూరు జిల్లా చేయండి అని మేము అడుగుతూనే వచ్చాం. ఈ రోజుకి మాకు 200 రోజులు పూర్తి అయిపోయింది. మేము మా పరిస్థితి ఎవరు చెప్పుకోవాలనేది అర్థం కాక ఈరోజు మా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గూడూరు జిల్లా చేయాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జేమ్స్ రోహిత్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా అడిషనల్ డిఎంహెచ్ఓ పి శైలజ చేతుల మీదుగా మండలంలోని టీబీ పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ డిఎంహెచ్ఓ పి శైలజ మాట్లాడుతూ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా మార్చి 24వ తేదీ నుంచి ప్రారంభమైన 100 డేస్ ప్రోగ్రామ్ లో అవగాహన కల్పించడం ద్వారా టీబీ పేషెంట్లను ముందస్తుగా గుర్తించడంతో పాటు 60 ఏళ్లు పైబడిన వారు, ధూమపానం, మద్యపానం చేసేవారు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, రోగనిరోధక శక్తి తగ్గిన వారు, టీబీ పేషెంట్లతో నివసించే వారు లేదా గతంలో టీబీ వచ్చి తగ్గిన వారిని వల్నరబుల్ పాపులేషన్ గా ఎంచుకొని కొన్ని వల్నరబుల్ విలేజ్ లో ఎక్స్రేల ద్వారా స్కానింగ్ చేస్తామని, దీనివల్ల లక్షణాలు రాకముందే టీబీని గుర్తించి వ్యాప్తి చెందకుండా నిరోధించి పూర్తి చికిత్స అందించి ఫాలో అప్ చేయడం ద్వారా రోగుల మరణాలను తగ్గించవచ్చని, టీబీ ముక్త భారత్ అభియాన్ 2.4లో భాగంగా వల్నరబుల్ పాపులేషన్ లో ఎక్స్రే టీబీతో పాటు శిబిరాలు, అవగాహన క్యాంపులు నిర్వహిస్తున్నామని, టీబీ పేషెంట్లకు నెలకు 1000 రూపాయలు ఆర్థిక సాయం అందుతోందని, నిక్షయ మిత్రుల ద్వారా 2023 నుంచి ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలు ప్రోటీన్ ఉన్న ఆహారం అందించి త్వరగా రికవరీ కోసం సహకరిస్తున్నాయని, ఈరోజు 15 న్యూట్రిషన్ కిట్లను టీబీ పేషెంట్లకు పంపిణీ చేసిన సందర్భంగా సూపర్ యూనిట్ పేషెంట్లు ప్రజలందరికీ ధన్యవాదాలు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా టీబీ అధికారులు సుకన్య, గోవిందు, ఏడుకొండలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మామూలు ఇచ్చి వాడతారు కదా, వాళ్ళకి బలమైన ఆహారం ఉంటే మాత్రలు బాగా పనిచేస్తాయి. 2 నెలల కల్లా బాగా తగ్గిపోతాయి. పాడి రైతులు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మనుబోలు శ్రీ రాజరాజేశ్వరి మిల్క్ డైరీని ఏర్పాటు చేసినట్లు డైరీ చైర్మన్ ధూళిపల్ల అనిల్ బాబు తెలిపారు.
మండల కేంద్రమైన మనుబోలు గురువారం మంజు ట్రేడర్స్ యజమాని పెమ్మసాని మునిశేఖర్ నాయుడు దంపతుల చేతుల మీదుగా శ్రీ రాజరాజేశ్వరి మిల్క్ డైరీ ప్రారంభించారు. సందర్భంగా డైరీ చైర్మన్ అనిల్ బాబు మాట్లాడుతూ మనుబోలు మండలంతో పాటు చుట్టుపక్కల మండలంలోని పాడి రైతుల అభివృద్ధి కోసం డైరీ ఏర్పాటు చేశామని, పాడి రైతులకు అధిక ధరలు చెల్లించి పాలు సేకరిస్తున్నామని, అదే విధంగా అవసరమైన పాడి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటామని, ఈ అవకాశాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్నా అధ్యక్షులు మారం రెడ్డి రమణారెడ్డి, టీడీపీ నాయకులు కలికి రమేష్ రెడ్డి, ముంగారం విజయ్ భాస్కర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల కన్వీనర్ చింతల వెంకటేశ్వర్లు, చుట్టుపక్కల గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు. రెడీ సార్. అందరికీ నమస్కారం అండి. రాజరాజేశ్వరి మిల్క్ డైరీ నూతనంగా ఈరోజు 18వ తారీఖు జూన్ నెల ప్రారంభోత్సవం చేస్తున్నాము. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. 7 సంవత్సరాల క్రితం ఇక్కడ డైరీ ఓపెన్ చేశాము. ఈరోజు కొత్తగా నూతనంగా నిర్మించాము ఈ డైరీని గ్రామ పెద్దల సహకారంతో. ఈ డైరీ అందరికీ ఉపయోగపడే విధంగా 5 మండలాలు 6 మండలాలకి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాము. దీన్ని ఈ విధంగా రైతులకి పాడి రైతులకి అందరికీ లబ్ధి చేకూరే విధంగా రేట్లు అడ్వాన్సులు అన్నీ ఇస్తా రైతులను ప్రోత్సహిస్తా ముందుకు వెళ్తూ ఉన్నాము. కాబట్టి అందరూ ఈ డైరీని పాడి పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా పాడి రైతులందరూ వినియోగించుకొని లాభాలు ఆర్జించవలసిందిగా కోరుతున్నాము. సైదాపుర మండలం సర్వే సభ్య సమావేశం 12 మంది ఎంపీటీసీలకు గాను 3 మాత్రమే రావడం, వారు వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో కోరం లేక వాయిదా వేసినట్లు సభ వేదిక నుండి ఎంపీడీఓ ఎంవి రామ్మోహన్ రెడ్డి సర్వే సభ్య సమావేశం వాయిదా వేస్తూ ప్రకటించారు. ఈ సమావేశానికి అందరూ అధికారులు హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులే లేకపోవడం అర్ధాంతరంగా వాయిదా పడింది. ఎంపీపీ పోలుగోటి పెంచలమ్మ, జిల్లా పరిషత్ సభ్యులు పోలయ్య, ఏఎంసీ చైర్మన్ ఆవులవాణి హాజరయ్యారు. వైకాపాకు చెందిన ఎంపీటీసీలు 9 మంది కావటం, వారి సర్వే సభ్య సమావేశంకు హాజరు కాకపోవడం ఏమై ఉంటుందని చర్చించుకుంటున్నారు. నమస్కారం. సభాధ్యక్షులు ఆపా ఇప్పుడే బయలుదేరాను సెక్రటరీ గారికి, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం.
మనకు మొత్తం 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. దాంట్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మొత్తం 15 మంది. 15 మంది గాను 3 మాత్రం హాజరయ్యారు. అందువల్ల కోరం లేదు కాబట్టి ఈ సమావేశాన్ని ఈరోజు రద్దు చేస్తున్నాం. కాబట్టి తెలియదు. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ గురైన మా భూముల్ని మాకు ఇవ్వండి. పోతురాజు పద్మ మాకు తెలియకుండా మా భూములకు గిద్దలూరులోని సర్వే నెంబర్ 919లో వారసత్వంగా తాతల ముత్తాతల నుండి భూములకు పట్టా పాస్ పుస్తకం సృష్టించుకొని మంగళపురి మణితాలప్ప రెడ్డి సందీప్ రెడ్డికి అమ్మకం చేశారని బాధితురాలు పోతురాజు పద్మ ఆవేదన వ్యక్తం చేసింది. సందర్భంగా సైదాపురం పోలీస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం తమ వారసత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్ తో అన్యాక్రాంతం చేశారని పోతుగుంట పద్మ తమ సోదరుతో కలిసి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ గ్రామంలో టీడీపీ నాయకుల కారణంగా అన్యాయం జరుగుతోందని మంగళపురి మణి మీదకు ఎక్కించి తక్కువ ధరకే తాళ్ళపరెడ్డి సుధీర్ రెడ్డికి ఆ భూమిని దగ్గరుండి మణితో స్థానిక నాయకుడు శ్రీనివాస్ నాయుడు రిజిస్ట్రేషన్ చేయించారని ఆమె ఆరోపించారు. తాము తమ భూమికి వెళ్లి జామాయిల్ పంట వేసుకుంటే ఆ భూమిలో పెరకడానికి వస్తే అడ్డుకున్న మా వారి మీద జేసీబీతో చంపుతామని పైకి వాహనాన్ని పైకి రానిచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఈ రోజు భూమిలోకి వెళ్తే తాళ్ళపురెడ్డి సుధిరెడ్డి నువ్వు మాదిగ దానివి, నువ్వు ఏం చేయలేవు, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని మా వెనుక శ్రీనివాస్ నాయుడు ఉన్నాడని ఆయనతో మాట్లాడుకోపో అంటూ నోటికొచ్చినట్లు దళితులమైన మమ్మల్ని అవమానించారని వీరిపై అట్రాసిటీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. ఒకవైపు చంద్రబాబు ఆస్తిత్వ భూములు ఎవరివైతే వాళ్ళకి ఇవ్వాలని చెబుతున్నా తప్పు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి దక్కేలా స్థానిక నేతలు చేస్తున్నారని వాపోయింది. జిల్లా కలెక్టర్ ఆర్డీఓ కోర్టులో ఉన్న మా భూములు సమస్యను పరిష్కారం కాకుండానే జామాయిల్ పంట నష్టం చేయడం దారుణమని, తమకు జిల్లా కలెక్టర్ ఆర్డీఓలు తమకు న్యాయం చేయాలని భూమికి హక్కురాలుగా దళిత మహిళలుగా కోరుతున్నారని చెప్పారు. ఆర్డీఓ గారు, మేడము అందరూ కలిసి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ అందరికీ సభనంగా నేను నమస్కరించి ప్రార్థించుకుంటున్నాను సార్. నేను సైదాపురం మండలం గద్దలూరు గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగము. మాకు 3 ఎకరాల పొలము 200 సంవత్సరాల నుంచి మా తాతల భూమి గద్దలూరు గ్రామంలో ఉన్నది. మేము కొంతకాలంగా ఆ భూమి పాడుపడిపోయి ఉన్నది. మా నాన్న హయాంలో నుంచి ఒకసారి నిమిషట్లు వేస్తే పోయినాయి. తర్వాత ఏమంటే అది బీడి కిందనే ఉన్నది. 2012లోనే కార్యకర్తలు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కల చెల్లిందని ఇనుము పంట వేసుకున్నాము. ఇనుము పంట వేసుకొని అప్పటి నుంచి సాగుబడిలో పెట్టుకొని ఉన్నాము. తర్వాత ఏమంటే నెక్స్ట్ ఏమంటే మాకు కొంచెం ఈ రిజిస్ట్రేషను మళ్ళీ వచ్చి మాకు ఎంఆర్ఓ గారు ఎంజాయ్మెంట్ ఇచ్చారు. మాకు పాస్ పుస్తకాలు ఇస్తామని అన్ని కాగితాలు తీసుకున్నారు. కానీ మా పాస్ పుస్తకాల కోసమని మాకు అడంగల్ 10-1లోకి మమ్మల్ని ఎక్కించలేనందువల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. నాకు ఆరోగ్య రీత్యా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది. మాకు ఇంట్లో కొన్ని ఇష్యూస్ జరిగినందువల్ల భూమి మీదకి నేను నెక్స్ట్ రాలేకపోయినాను. ఇప్పుడు వచ్చి మేము భూమి సాగుబడి చేసుకుంటా ఉంటే మళ్ళా మా అన్న కొడుకు అనేవాడు, వాడికి ఎకరా భూమి ఉంది, వాళ్ళకి హక్కు ఎకరాకు ఉంటే మా 2 ఎకరాలు కూడా నాదేనని, మొత్తం నా భూమేనని రెడ్డి కులానికి చెందిన సందీప్ రెడ్డి, తాళ్ళపరెడ్డి సందీప్ రెడ్డి అనే అబ్బాయికి రిజిస్ట్రేషన్ చేసి అది నా భూమేనని 3 లక్షలకే రిజిస్ట్రేషన్ చేసి ఎవరికి చెప్పకుండా వాళ్ళకి వారసులు ఇంకా ఉన్నారు. మా పెదనాయనకు సంబంధించిన వారసులు ఇంకా ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని పిలవకుండా, మా అన్నోళ్ళు ఉన్నా కూడా వాడు ఒక్కడే నాదొక్కడే, వీళ్ళు ఎవరు లేరు చనిపోయినారు అని చెప్పి వాడు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాడికి తాగుడు పోయించి ఈ విధంగా మోసం చేసేసి కేవలం ఎస్సీ మాదిగులవి తెలివి తక్కువ వాళ్ళు అయినందువల్ల ఆ రెడ్డి కులానికి చెందిన అతను
అతనికి సంబంధించి నాయుడు శ్రీనివాసులు నాయుడు అనే అతను అతనికి సపోర్ట్ చేసి వాళ్ళకి ఈ విధంగా చేసి మమ్మల్ని మోసం చేసి మా భూముల్ని ఈ విధంగా అరించేసి మేము జామాయిల చెట్లు అవి వేసి పెట్టుకొని ఉంటే 1.5 లక్షలు ఖర్చు పెట్టుకొని అవన్నీ లోడ్ ఇచ్చేసి ఆర్డీఓ కోర్టులో పెట్టాము, ఎంఆర్ఓకి పెట్టాము. ఎంఆర్ఓ దగ్గర మాకు న్యాయం జరగలేదని మేము ఆర్డీఓకి పోయాం. ఆర్డీఓకి పోతే ఆర్డీఓ కోర్టులో ఇప్పుడు ఉంది. రేపు 20వ తేదీ ఆర్డీఓ కోర్టులో మాకు ఆమె రమ్మని చెప్పింది. 20వ తేదీ నేను ఫైనల్ డెసిషన్ ఇస్తాననింది. మేము కలెక్టర్కి పోయి ఉన్నాం. కలెక్టర్ గారు కూడా సబ్ రిజిస్ట్రార్ గారికి ఫోన్ చేసి చెప్పారు, ఇది వీళ్ళదేందో చూడనంటే వీళ్ళు కార్యకర్తలు చేసుకొని ఉన్నారు సార్, వీళ్ళది వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళని తొలగించవచ్చు మీరు అని సబ్ రిజిస్ట్రార్ కూడా మీ యొక్క చొరవ తీసుకొని దీన్ని బాగా పరిశీలించి దీన్ని తీసేయాలని మేము కోరుకున్నాము. కానీ ఈ విధంగా జరిగే ఈ క్రమంలోనే మట్టి తీసేసి మొత్తము మా పొలాన్ని నాశనం చేసేసి మాకు అన్యాయం చేసి ఇప్పుడు పోయి అడిగితే ఇవాళ మమ్మల్ని ఏమంటే ఎట్టంటే ఎక్కడ మీరు దిక్కున్న చోట చెప్పమన్నాడు. మమ్మల్ని నెట్టేసి మమ్మల్ని దూషిస్తూ ఉన్నాడు. అసలు నువ్వెవరు నాతో మాట్లాడేదానికి, నీకేం సంబంధం ఉంటే మాట్లాడుతున్నావు, నువ్వెవరివి, అమ్మినోడు వాడు మణిగోడు ఉన్నాడు, అమ్మినోడు వాడున్నాడు, నాయుడు ఉన్నాడు, వాళ్ళని అడుక్కోపో, నువ్వెవతో అసలు మమ్మల్ని అడిగేదానికి అని నేను చెప్పని జేసీబీతో పని చేయించుకుంటా మమ్మల్ని దుర్భషలాడి మమ్మల్ని అందరినీ తరివేసి మొన్న పని చేసే రోజు కూడా అబ్బాయి అక్కడే ఉన్నాడు, మా అక్క కొడుకు, వీడు పెద్దోడు, వీడుంటే ఈయన నెట్టేసి జేసీబీని వాడు పైకి కూడా రప్పించి తొక్కించలా ఏం చేస్తానంటాడు భయపడి పరిగెత్తుకుంటా వచ్చేసాడు. ఇదంతా నేను ఊర్లో లేని సమయం చూసి చేసినారు సార్. ఇదంతా దయచేసి కలెక్టర్ గారు కానీ ఇదేమంటే ఆ శ్రీనివాసులు నాయుడు అని ఆయన కురుగండ్ల రామకృష్ణ మా బంధువు, కురుగండ్ల రామకృష్ణ ఎమ్మెల్యే మా బంధువు, మేమేమైనా చేయగలము, ఆయన నేనేం చెప్తే అది నువ్వేం చేస్తావో చేసుకోపో అని ఆయన అన్పాపులర్ చేస్తా. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మా యొక్క మనవిని ఆలకించి ఈ యొక్క ఇది చూసి మాకు న్యాయం తీరవాలి. ఆయన ఎమ్మెల్యే గారైనా కూడా మేము చిన్న పొలం నిరుపేదలు వీళ్ళందరూ, వీళ్ళకి సరైన ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఇలాంటి వాళ్ళ కోసము నేను పాటుపడతా ఉంటే మా వాళ్ళని మమ్మల్ని అంత అన్పాపులర్ చేస్తా, మమ్మల్ని వాళ్ళు దిక్కులేని వాళ్ళని చేసి మేము 30వ తేదీ కూడా రిపోర్ట్ చేసాం ఎస్ఐ గారికి, సైదాపురం మండలం ఎస్ఐ గారికి. మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవాలా. మొన్న సండే పూట కూడా మళ్ళీ ప్రొక్లైన్లు పెట్టారని వేరే వాళ్ళు ఫోన్ చేస్తే వీడు ఆడకపోతే ఈయన నెట్టేస్తే నేను వెంటనే ఎస్ఐ గారికి ల్యాండ్ పట్టా ల్యాండ్ మా తాతలది. ఏమనంటే మాకు అంటున్నారు, ఏం చేసాము మా అక్కరాన్ని నడిపెట్టేవాళ్ళు ఎవరు, ఎక్కడ మా భూమిని నూకేశాడు. అదే కదా ఆ ఊర్లో జరిగే అక్రమం అదే కదా. ఎమ్మెల్యే మా మనిషి, ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే విషయాన్ని కొంచెం హైలైట్ చేయండి అన్న, అతను వాడుకుంటున్నారని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకు ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ థీమ్, క్రికెట్ టర్ఫ్, నోడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్రా ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకి స్వాగతం. నెల్లూరు జిల్లా కోటా మండలం శ్యామసుందర్ గ్రామంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ 45వ జన్మదిన సందర్భంగా శ్యామసుందర్పురంలో వెలసి ఉన్న
అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందు అన్నదాన కార్యక్రమం బోడే రామచంద్ర యాదవ్ 45వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇట్టగుంట నాగార్జున యాదవ్, గుండాల మధు యాదవ్, గుర్రం మోక్షాజ్ఞ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు అందజేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు బోడే రామచంద్ర యాదవ్ ఇంకెన్నో జరుపుకోవాలని, అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమాల్లో బీసీవై పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురారి మధు, ఎల్లసిరి మస్తానయ్య, పూజారి చరణ్, దుగరాజుపట్నం సుధీర్, బాలా భాస్కర్ పాల్గొన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం బోడే రామచంద్ర యాదవ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పుట్టినరోజు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ అభయాంజనేయ స్వామి అనుగ్రహం ఎక్కడ ఉండాలా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ అభయాంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహ ఫలసిద్ధి వస్తూ తదాస్తు. శ్రీరామ్ వాయు శరణం. ఓం యాని గాని జపాని జన్మాన్ కృతాని తాని తాని ప్రదక్షిణే ప్రదక్షిణ అబలోపదే. ఓం యాని గాని జపాని జన్మాన్ కృతాని తాని తాని ప్రదక్షిణే ప్రదక్షిణ పదే పదే. పాపం పాప కర్మాత్మం పాపాత్మ స్తంభాత్రాహిమాంద్రియాదేవా శరణాధిగతవత్సల. చెప్పండి సార్. అన్యదా నాస్తి తమేవ తస్మాత్ కారుణ్య భావేన రక్ష 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 శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆత్మరక్షణ పూర్వం సమర్పయామి. మీ గోత్రం, మీ పేరు, మీ కోరిక, మీ సంకల్పం మనసులో చెప్పుకొని స్వామివారి పాదాల దగ్గర అక్షంతలు వేసి నమస్కారం చేస్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ గారు 45వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన ఈ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ అభయ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఆయన ఆశీస్సులు వారిపై, వారి కుటుంబంపై ఎల్లవేళ ఉండాలని ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రెండు ఉన్నాయి స్కూల్లో. మళ్ళీ తీసుకున్నాడు పోవాలా, నేను మళ్ళీ ఇస్తాలే, వెళ్ళిపోవాలా వస్తుంది. వేసుకో.
రావాలా నువ్వు కూడా తీసుకుంటారా తీసుకో తీసుకోపో అట్టపో అట్టే అడపోతావా వాళ్ళ కూడా వస్తున్నారు ఓకేనా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి అభిషేకం, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబా వారి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। नारायण वासुदेवाय सच्चिदानंद सद्गुरु महाराज की अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री समस्त सद्गुरु साईनाथ महाराज की अन्नदाता 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 सुखीभव 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 మణుబోలోని 3 ఆలయాల్లో బుధవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చొరబడి ఆలయంలోని హుండీల్ని పగలగొట్టి ₹1,00,000 మేర నగదు దొంగిలించుకెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ దేవతలు మణుబోలమ్మ, నాగారప్పమ్మ, శ్రీమాతా పరమేశ్వరి, గంగమ్మ తల్లి ఆలయంలో చోరీ జరిగింది. సమాచారం తెలుసుకున్న మణుబోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మణుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని యాచవరం గ్రామంలో నూతనంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా బుధవారం రాత్రి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివారిని పూల మండపంలో అందంగా అలంకరించి ట్రాక్టర్ పై ఏర్పాటు చేసిన మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, మీరుమెట్లు గొలిపి బాణసంచా నడుమ ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. అర్చకులు మనోజ్ కుమార్ శర్మ పూజ నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉత్సవంలో ఏర్పాటు చేసిన కోలాటం, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్సవంలో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జగాలు ఏలే కన్య మూల గణపయ్య శరణు గణేశ. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా. జగాలు ఏలే కన్య మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. జగాలు ఏలే కన్య మూల గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. మణుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మణుబోలు గ్రామానికి చెందిన తోట రామ సతీష్, మోనికా దంపతులు, కుమారుడు సాయి సాత్విక్, కుమార్తె తన్విశ్రీ మరియు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వస్త్రాన్ని సమర్పయామి. సర్వే సుఖదేవ సుందరం ఇమం మే గంగే విసర్జిష్టం కృష్ణ అగ్ని గ్రామస్య దాస్కిదలాచంద గోదండ హస్తాః రాక్షరుద్రాక్షమాలా సర్వస్వాహ సమవే మూర్తివేదత్మాహం పరాయణం నారాయణ పరా జ్యోతిర్హాత్మనారాయణ పరః నారాయణ పరా కోసమదే కాసోస్యాంత మధ్యముఖం అదాభ్యో సర్వాహేవస్యదేవత అనంసాస్మపరేవేభ్యో ఏకధా బ్రహ్మత్సాలే. సదా కల్పవృక్షస్య పశ్చాది మూలే భవద్భావరుద్యస్య పర్యాది సేవా. అలంకరణార్థ పుష్పాణి సమర్పయామి. అలంకరణార్థం ఆభరణార్థ పుష్పాణి సమర్పయామి. అలంకరణార్థం నానాలంకారార్థ మంగళపాటి పెట్టుకుంటున్నానమ్మా. స్వామి సాయినాథాయ కుడివైపున 3 నిమిషాలు చేయనమ్మా. యాని కాదు పాపాన్ని జన్మాంత హృదయ
వనస్పతి రసై దివ్యై నానాగంధై సుసంహితం హరే కృష్ణ 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 హరే ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాలనే ఉద్దేశంతో డ్రీమ్ ఇండియా ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని ఫౌండేషన్ నిర్వాహకులు బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి వెల్లడి. తిరుపతి జిల్లా వాకాడ్ మండలం కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ జేమ్స్ రోహిత్ ఆధ్వర్యంలో టీబీ పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిణీ. తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ గురైన మా భూముల్ని మాకివ్వండి. తమ వారసత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్తో అన్యక్రతం చేశారని పోతుగుంట పద్మ తన సోదరుతో కలిసి తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు. మండల కేంద్రంలోని గ్రామ దేవత మణుగోలమ్మ నాగారప్పమ్మ శ్రీమాత పరమేశ్వరి గంగమ్మ తల్లి ఆలయంలో చోరీ. ₹1,00,000 మేర నగదు దోచుకెళ్లినట్టు తెలిపిన గ్రామస్తులు. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.